హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బోనాల పండగ శుభాకాంక్షలు. అమ్మవారి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మానాన్నలతోని బోనాల పండగ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద కూతురు పావనికకైతే మేము బోనం ఎత్తడం అయితే జరిగింది. కానీ అమ్మానాన్నలు కొంచెం టెన్షన్ పడతా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ తను బోనం ఎత్తుకుంది కాబట్టి అమ్మ అయితే అందుకే ఉరికొస్తా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఊరు జనం మొత్తం ఎంత అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలైతే ఎలా ఎత్తుకున్నారో. ఇక్కడ మా ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి కులమత భేదాలు లేకుండా అందరం మంచిగా అమ్మవారి బోనాలు సమర్పించుకునే విధంగా అన్నీ సహానుకూలంగా ఉంటాయి ఫ్రెండ్స్. మా ఊర్లో ఇదొకటి చాలా నచ్చింది నాకు. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెల వల్లే అందరం గూడా మంచిగా బోనాలైతే జరుపుకుంటాం ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే మా ఆడపిల్లలందరూ కలిసి బోనాలెత్తుకొని రావడం మాకు చాలా సంతోషంగా ఉంటది. అందుకోసం అని జెప్పేసయితే మేము అందరం గూడా కలిసిమెలిసి ఉంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే అమ్మవారి దగ్గరికైతే బయలుదేరుతా ఉన్నాం. ఫ్రెండ్స్, మేమైతే అమ్మవారిని కొత్తపల్లి ముత్యాలమ్మ తల్లిగానైతే పూజలు చేసుకుంటా ఉంటాము. ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు నెరవేరుతాయనే ఆలోచనతోనైతే మేము కొబ్బరికాయలు, కోడిపుంజులు, మేకపోతులు, గొర్రెపోతులైతే అమ్మవారికైతే సమర్పించుకుంటా ఉంటాం మొక్కుబడులు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి గూడా ఆయువు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కొత్తపల్లి ముత్యాలమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ముత్యాలమ్మ తల్లి.